ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరోటరు నమోదు ప్రక్రియ బాగుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సిబ్బందికి ప్రజలకు తమ వంతు బాధ్యతగా కార్పొరేటర్ అనుమానాలు, తప్పిదాలు తెలియజేస్తూ సహకరించడం సంతోషంగా ఉందని ప్రజలు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరోటరు నమోదు ప్రక్రియకు విశేష స్పందన లభిస్తుంది. అయితే సదరు 24వ డివిజన్ కార్పొరేటర్ ఇప్పకాయల సుమిత్ర కిషోర్ అందుబాటులో ఉండడం, వాళ్ళు వెంటనే తీరుస్తుండడం పట్ల తమ పనులు సులభమవుతుంది అని స్థానికులు చెబుతున్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో సదర్ కార్పొరేటర్ భర్త ఇప్పకాయల కిషోర్ బాధ్యతతో వ్యవహరిస్తూ సరోటర్ నమోదు ఆవశ్యకతను తెలుపుతూ అనుమానాలను తీరుస్తున్నారని పేర్కొంటున్నారు. ఫారంలను నింపడంలో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, స్వయంగా సహకరించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది కూడా ఆయన సహకారాన్ని అభినందిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలందిస్తున్న ఈ విధానం ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తోందన్నారు. వాడు ఇప్పకాయల కిషోర్ గారు కార్పొరేటర్. అతడు ఏమైనా డౌట్లు ఉంటే కూడా అతడు క్లియర్ చేసుకుంటా ఇస్తున్నాడు. ఇక్కడ వర్క్ చేసే ఆఫీసర్ కూడా 1 మంత్ నుండి బాగు చేస్తున్నారు. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఏమైనా డౌట్లు ఉంటే కూడా క్లియర్ చేస్తున్నారు. ఎవరు వచ్చినా కానీ మంచి రెస్పాన్స్ ఉన్నది, మంచిగా చేస్తున్నారు. ఎట్లా కార్పొరేటర్ ఆధ్వర్యంలో కూడా కార్పొరేటర్ గారు కూడా అక్కడ కూర్చుండి అందరికి పిలుచుకుంటా ఎవరైనా ప్రాబ్లం డౌట్ ఉంటే అవి కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. చాలా బాగున్నది. గవర్నమెంట్ ఏదైతే సర్ ప్రక్రియ తీసుకొచ్చిందో ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగున్నది. గవర్నమెంట్ తెచ్చింది కూడా ఈ సిస్టమ్ కూడా చాలా బాగున్నది. ఇది ఇండియా అంతటా కావాలని కోరుకుంటున్నా. ఇది కూడా చాలా బాగుంది. మోడీ సారు ఆధ్వర్యంలో చాలా బాగున్నది. ఇది ఎందుకంటే గుర్తింపు అనేది ఉండాలి. గుర్తింపు లేకపోతే ఎవరు ఎక్కడ ఉన్నది, ఎవరు ఏ దేశం చేస్తున్నామో తెలియదు. ఇది చాలా బాగా మంచి సిస్టము. మోడీ సాబు పెట్టారు. మోడీ గారి ఆధ్వర్యంలో మంచిగా జరుగుతున్నది ఇండియా అంతా. అది 24 డివిజన్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. మా కార్పొరేటర్ గారు సాబ్ కూడా మంచిగా సహకరిస్తున్నాడు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు.